హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శారద గగన్ని ఆపి, గగన్, నువ్వు ఆ భూమికి ఉద్యోగం ఇచ్చావు అని తెలుసుకున్నాను. భూమికి నీపై నిజంగా ప్రేమ లేకపోతే తను నీ దగ్గరికి వచ్చి ఉద్యోగాన్ని ఎందుకు చేయాలనుకుంటుంది? ఒకసారి భూమి వైపు నుండి ఆలోచించు. భూమి మనసులో ఏముందో తెలుసుకో అని ఇండైరెక్ట్గా చెప్తూ ఉంటారు శారదాదేవి. ఆ మాటలన్నీ విన్న గగన్ ఒక్కసారిగా ఆలోచనలో పడతారు. గగన్ డ్రైవ్ చేస్తూ, నిజమే కదా, భూమి నిజంగా నన్ను ప్రేమిస్తుందా, లేకపోతే ఆ శరత్ చంద్రకి భయపడి నా గురించి ప్రేమని దాచేస్తుందా? ఎలా అయినా భూమి మనసులో ఏముందో తెలుసుకోవాలి అంటే వాళ్ళ ఫ్రెండ్ ధరణికి కాల్ చేయాలి అని గగన్ ధరణికి కాల్ చేస్తారు. ఇంకా గగన్ ఫోన్ లిఫ్ట్ చేసి హ్యాపీగా హలో అని అంటుంది భూమి. తలతిక్క అని అంటారు గగన్. తైతక్క అని ఒక్కసారిగా ఇంకా షాక్లో ఉండిపోతుందన్నమాట భూమి. అయ్యయ్యో, నా చీరని అడ్డు పెట్టుకోకుండా నేను మాట్లాడేశానే, ఈయన కనిపెట్టేసుంటారు, ఇప్పుడు ఏం చేయాలి అని కాల్ కట్ చేసేస్తుంది భూమి. ఏంటి గొంతు భూమిదిలా ఉంది? భూమి ధరణి ఫోన్లో ఎందుకు మాట్లాడుతుంది? అంటే భూమి ధరణి ఇప్పుడు ఒకే దగ్గర ఉన్నారా, లేకపోతే భూమి ధరణి ఒక్కరేనా? ఇదేదో అనుమానించాల్సిన విషయంలా ఉంది. ఖచ్చితంగా మళ్ళీ ఫోన్ చేయాలి అని గగన్ మళ్ళీ ఫోన్ చేస్తారు. మళ్ళీ ఫోన్ చేసేసరికి భూమి కూల్ ఏమీ అవ్వదు, కాస్త మేనేజ్ చేయాలి అని ఇంకా అలా కూల్ అయ్యి, హలో ఏంటి బాస్ అని అడుగుతుంది భూమి. హే, ఇందాక మాట్లాడింది నువ్వు కాదు కదా, నీ ఫ్రెండ్ భూమి కదా, తన్ని పక్కనే ఉంది, ఏది భూమికి ఒకసారి ఫోన్ ఇవ్వు అని అంటారు గగన్. ఏంటి భూమినా ఇక్కడ? ఏంటి బాస్, ఏమనుకుంటున్నావు నువ్వు? ఇక్కడ ఎవ్వరూ లేరు, నేనే ఉన్నాను. అయినా భూమి మా ఇంటికి ఇప్పుడు ఎందుకు వస్తుంది? అది దత్తత కార్యక్రమంలో పాల్గొనాలి కదా అని అంటుంది ధరణిలా భూమి. అవును నిజమే, మరి నాకు అచ్చం భూమి వాయిస్ లాగే వినపడిందే అని అంటారు గగన్. ఓహో, నాకు అర్థమైపోయింది బాస్, నువ్వు భూమిని ఇంకా మర్చిపోలేకపోతున్నావు, భూమిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నావు, అందుకే నీకు నేను మాట్లాడినా భూమి మాట్లాడినట్టే అనిపిస్తుంది, అంతే కదా అని అంటుంది భూమి. హే షటప్, నేను అలా ఎందుకు అనుకుంటాను? నో అలాంటిదేమీ లేదు, నేను భూమిని మర్చిపోయాను అని అంటారు గగన్. లేదు బాస్, నాకు ఇప్పుడు అర్థమైంది బాస్, మీరేదో తనకి లిటిగేషన్ పెట్టారంట కదా, దత్తత కార్యక్రమానికి ఉంటే అక్కడే ఉండిపో, లేకపోతే జాబ్కి రావద్దు అన్నారంట. అర్థమైంది, మీరు భూమిని ఇంకా ప్రేమిస్తున్నారు కాబట్టే భూమి మీకు ఎక్కడ మళ్ళీ దగ్గరైపోతుందేమోనని మీరు భూమిని దూరం పెట్టాలనుకుంటున్నారు. అది కుదరక ఈ దత్తత వంక పెట్టుకొని భూమిని పీకి పారేయాలి అనుకుంటున్నారు, అంతే కదా అని అంటుంది భూమి. హే, నా గురించి తెలుసుకొని మాట్లాడు, ఈ గగన్ది అలాంటి క్యారెక్టర్ కాదు అని అంటారు గగన్. అలాంటప్పుడు తన్ని తీసేయాలని ఎందుకు అనుకుంటున్నావు బాస్? తన్ని ఉంటే ఇప్పుడు ఏంటి మీ ప్రాబ్లం చెప్పు? తను ప్రశాంతంగా జాబ్ చేసుకోవాలనుకుంటుంది, కానీ నువ్వు మాత్రం తీసేస్తాను అంటున్నావు. తప్పు కదా బాస్, తను ఏదైనా తప్పు చేస్తే తీసేయండి జాబ్ని, నేనేం పర్లేదు, కానీ తను తప్పు చేయకుండా తీసే ఉద్దేశం ఎవ్వరికీ లేదు, ఎవ్వరికీ ఉండకూడదు అని చెప్తుంది భూమి. ఇంకా అలా వింటాడనమాట గగన్. నిజమే, శరత్చంద్ర కూతురైతే నాకేంటి, ఏదైతే నాకేంటి, నాకు అసలు అవసరమే లేదు. నేను భూమిని చూసి ఉద్యోగం ఇచ్చాను, భూమికి ఉద్యోగం ఇచ్చానంతే. శరత్చంద్ర కూతురా ఎవరి కూతురా అని నేను చూసి ఇవ్వలేదు. కాబట్టి తన్ని ఈ బేసిస్ మీద జాబ్ నుండి తీయడం కరెక్ట్ కాదు అని చెప్పి ఇంకా కాల్ కట్ చేస్తాడు గగన్. అమ్మయ్యా, ఆయన కాల్ కట్ చేశారంటే ఖచ్చితంగా నాకు జాబ్ నుండి తీయరనమాట, ఎస్ అని డ్యాన్స్ వేస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి.
మువ్వా మువ్వా అని ఇంకప్పుడే చెర్రీ భూమి దగ్గరికి వస్తారు. మువ్వా, ఏంటి మువ్వా నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావు? ఏం కావాలి? ఏం జరిగింది అని అడుగుతారు. ఏం లేదు ఏం లేదు చెర్రీ గారు, ఇంకొక 5 సెకండ్లలో మీకు ఫోన్ వస్తుంది చూడండి అని అంటుంది భూమి. కరెక్ట్గా ఇంకా గగన్ అలా ఫోన్ చేస్తారనమాట చెర్రీకి. చెర్రీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నిజమే మువ్వా, నువ్వు చెప్పినట్టే ఫోన్ వచ్చిందే అని అంటారు. ఆ ఫోన్ లిఫ్ట్ చేయండి, నాకు ఫోన్ ఇవ్వమని గగన్ గారు చెప్తారు అని అంటుంది భూమి. ఇంక వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు చెర్రీ. రేయ్ చెర్రీ, వెంటనే భూమికి ఫోన్ ఇవ్వు అని అంటారు. ఇంక భూమికి ఫోన్ ఇస్తాడనమాట చెర్రీ. ఇంక భూమి, హలో, ఏంటి నన్ను తీసేస్తానన్నారు కదా, అలాంటప్పుడు ఎందుకు నాకు ఫోన్ చేశారు అని అడుగుతుంది భూమి. భూమి, నేను నిన్నేమి ఉద్యోగంలో ఉండి తీయాలి అనుకోవటం లేదు. ఎందుకంటే యు ఆర్ నాట్ అన్ఫిట్ ఫర్ జాబ్, యు ఆర్ ఓకే, బట్ ఓన్లీ సమ్ బేసిస్ మీద నేను జాబ్లో ఉండి తీసేయాలి అని అనుకోవటం లేదు. అది మాత్రం నేను కరెక్ట్గా చెప్పగలను. ఏదైనా బలమైన కారణం ఉంటేనే ఈ గగన్ ఒకరి జీవితాన్ని తీసేయాలి అనుకుంటారు, ఉద్యోగం నుండి తీసేయాలనుకుంటారు. నీ గురించి నాకు ఎలాంటి బలమైన కారణం లేదు. ఆ శరత్చంద్ర నాకు శత్రువైనంత మాత్రాన నువ్వు నాకు శత్రువు ఎందుకు అవుతావు? అవ్వవు కదా. నీ జాబ్ నీది, నా వర్క్ నాది. ఈరోజు లీవ్ కావాలన్నావు కదా, తీసుకో, కానీ రేపటి నుండి టైం టు టైం రావాలి, ఓకే అని అంటారు గగన్. ఓకే ఓకే గగన్ గారు అని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ డ్యాన్స్ వేస్తూ ఉంటుంది భూమి. మువ్వా, అయినా అన్నయ్య నీకు ఫోన్ చేయడం ఏంటి? నీకు కొత్త ఫోన్ ఉందని అన్నయ్యకి తెలీదా? ఉండు, నేను అన్నయ్యకి చెప్తాను అని అంటారు. చెర్రీ, ఆ పని మాత్రం చేయదు చెర్రీ, నువ్వు మీ అన్నయ్యకి నాకు ఫోన్ ఉందని చెప్పకూడదు అంతే అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట భూమి. ఏంటో భూమి ఒక్కొక్కసారి విచిత్రంగా ప్రవర్తిస్తుంది. అమ్మో, మావయ్య దత్తత కార్యక్రమం చూసుకోమన్నారు కదా, ఇంకా చాలా పనులు ఉండిపోయాయని చెప్పి అలా ఇంక అన్ని పనులు చేస్తూ ఉంటాడు చెర్రీ. ఇది ఇలా ఉండగా అపూర్వ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంక అపూర్వ దగ్గరికి గోరింటాకు పిన్ని వస్తుంది. ఏంటమ్మాయి, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయా ఏంటి? అటు ఇటు ఎందుకు తిరుగుతున్నావు అని అడుగుతుంది. ఏంటి పిన్ని, నన్ను చూస్తుంటే నీకు ఎగతాళిగా ఉందా? నేనెందుకు అటు ఇటు తిరుగుతున్నాను నీకు అర్థం కావట్లేదా? ఆ గగన్ గాడు ఆయనకి నిజం చెప్పేశాడు. ఈ నక్షత్రం ఏమో ఎప్పుడు ఏం చేస్తుందో ఎవరికీ అర్థం కావట్లేదు. ఆ గగన్ గాడు నక్షత్రని ఒకవేళ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడోనని భయంగా ఉంది. వాడు ఒకవేళ కిడ్నాప్ చేస్తే మనమేమీ చేయలేం కదా పిన్ని. వాడు ఒకవేళ డబ్బులు అడిగితే వాడిద క్యారెక్టర్ కాదనుకో, అయినా వాడు కిడ్నాప్ చేస్తే అప్పుడు మనం ఏం చేయలేం కదా పిన్ని అని టెన్షన్ పడుతూ ఉంటుంది అపూర్వ. ఓహో, అదా నీ భయం. చూడమ్మాయి, నువ్వు వాడిని చిన్నప్పటి నుండి చూస్తున్నావు, కానీ నేను కొన్ని రోజుల నుండే చూస్తున్నాను. నాకు వాడి గురించి బాగా తెలుసు. వాడు ఏదైనా మొహం మీదే మాట్లాడతాడు, అంతేకాని వెనకాల గోతులు తవ్వడం, వెనకాల మాట్లాడడం, వెనకాల పనులు చేయడం నీలా వాడికి చేత కాదు. కాబట్టి నువ్వు ఎలాంటి కంగారు పడద్దు. నక్షత్ర వాడి దగ్గరికి వెళ్ళనంతకాలం వాడు నక్షత్ర జోలికి రాడు. ఒకవేళ నక్షత్ర నీకు తెలియకుండా గగన్ని కలవాలని వెళ్తే మాత్రం చెప్పలేమమ్మాయి, నక్షత్రకి బుద్ధి రావాలని చంపేసినా చంపేస్తాడు అని అంటుంది గోరింటాకు పిన్ని. సరే అమ్మాయి, నక్షత్రని నువ్వు ఎలాగో మార్చలేకపోతున్నావు కాబట్టి శరత్చంద్ర వైపు నుండి తీసుకురా. నువ్వు మాట ఇచ్చావు కరెక్టే, కానీ ఆ మాట నిలబెట్టుకునేలా గగన్ ఉండాలి కదా. కాబట్టి గగన్కి ఆయనకి మీ అల్లుడి గారికి శత్రుత్వం ఉండకూడదు అని చెప్పి నువ్వు భూమితో చెప్పేలా చెయ్యి అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది గోరింటాకు పిన్ని. నిజమే, ఇది నిజమే, ఎస్, ఇలా చేయడమే కరెక్ట్ అని ఇంకా భూమి దగ్గరికి వెళ్తుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా భూమి రెడీ అవుతూ ఉంటుంది. ఇంకా తను హ్యాపీగా అమ్మయ్యా ఆయన ఒప్పుకున్నారు, ఇటువైపు నాన్నతో దత్తత కార్యక్రమం కూడా జరుగుతుంది, నాకు చాలా సంతోషంగా ఉంది అని భూమి రెడీ అవుతూ ఉంటుంది. అపూర్వ భూమి దగ్గరికి వెళ్తుంది.
ఏంటి భూమి, ఇవాళ మీ నాన్న నిన్ను దత్తత తీసుకుంటున్నారని చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు కదా అని అంటారు. అవును, కానీ మీకిది నచ్చదు కదా అపూర్వ అని అంటుంది భూమి. కొన్నిసార్లు మనం ఏమీ చేయలేం, కొన్ని అలా జరిగిపోతూ ఉంటాయి. ఇది కూడా అంతే. కానీ ఒకటి, ఇప్పుడు నువ్వు ఆయన కూతురు అయిపోతున్నావు, ఇది ఇలాగే ఆగిపోతుంది అనుకుంటున్నావా? బావకి ఎప్పుడూ వాడిపై శత్రుత్వం ఉంటూనే ఉంటుంది. నాకు తెలుసు నీకు గగన్ అంటే ఇష్టమని, నువ్వు ఆ గగన్ని ప్రేమిస్తున్నావని, పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నావని నాతో కూడా చెప్పావు కదా. అందుకే చెప్తున్నాను, నువ్వు ఏం చెప్పినా బావ వింటాడు కాబట్టి నువ్వు దత్తత తీసుకున్న వెంటనే బావకి ఆ గగన్ గాడి జోలికి వెళ్ళొద్దని, ఎంత పరిస్థితి వచ్చినా వాడి ప్రాణాలు తీయను అని మాట తీసుకో. అప్పుడు బావ వాడి జోలికి వెళ్ళడు, అప్పుడు గగన్ బ్రతుకుతాడు అని అంటుంది. ఇంకా అపూర్వ ఆలోచనలో పడుతుందన్నమాట భూమి. ఏంటి ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది అపూర్వ. ఏం లేదు, మీరు ఇంత బాగా ఎందుకు మాట్లాడుతున్నారా అని ఆలోచిస్తున్నానంతే. మీరు చెప్పిన దానిలో మీకేం లాభం ఉందా అని ఆలోచిస్తున్నాను అని అంటుంది భూమి. చూడు భూమి, ఎవరిదైనా ప్రాణమే, నువ్వే చూసావు కదా ఆ రోజు హాస్పిటల్లో ఎంతో చెప్పాడు, కానీ నా కూతురు ప్రేమిస్తుందని చెప్పలేదు. అప్పటి నుండి వాడంటే నాకు కూడా అభిమానం వచ్చింది కాబట్టే చెప్తున్నాను, వాడి ప్రాణాలు కాపాడాలి, సరేనా అని ఇంకక్కడి నుండి వెళ్ళిపోతుంది అపూర్వ. ఈ అపూర్వ చెప్పింది కానీ కరెక్ట్గానే చెప్పింది. ఈ అపూర్వ చెప్పినట్టే నాన్న దగ్గర మాట తీసుకుంటే ఎప్పటికీ నాన్న ఆయన్ని చంపడానికి కానీ కొట్టడానికి కానీ వెళ్ళరు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. ఇది ఇలా ఉండగా వంశీ ఇందు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏవండి, ఇప్పటికీ 3 రోజులైంది, ఇంకా పాపం మీ అమ్మ నాన్న అత్తయ్య మావయ్య కనీసం భోజనం చేయకుండా ఏడుస్తూనే ఉన్నారు. వాళ్ళని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందండి. నేనైనా మా అత్తయ్యతో మాట్లాడి ఆ కట్నాన్ని తీసుకువస్తాను అని చెప్తుంది ఇందు. లేదు, వాళ్ళు కావాలనే ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు. ఇప్పుడు గనక బుక్ అయితే ఒకవేళ మీ అత్తయ్య అపూర్వ ఇవ్వకపోతే ఖచ్చితంగా మనం అనుకోకుండా బుక్ అయిపోతాం. అందుకే చెప్తున్నాను, ఇప్పుడే చెప్తున్నాను, నువ్వు అలాంటి తొందర ఏమీ పడద్దు, సరేనా అని అంటారు వంశీ. ఒరే వంశీ, ఏంట్రా 3 కోట్లు వచ్చినట్టే వచ్చి చేయి జారిపోయింది, వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటే నువ్వు వద్దు అంటున్నావు. ఎందుకురా? ఇవాళని ఏది ఏమైనా నేను వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తాం, మా డబ్బులని చెప్తాం, మాకు ఏదో ఒక విధంగా ఆస్తి అమ్మామని చెప్తాం, సరేనా అని అంటారు వంశీ వాళ్ళ అమ్మా నాన్న. అయ్యో నాన్న, మీకు ఎన్నిసార్లు చెప్పాలి నాన్న, వద్దని చెప్తున్నాను కదా నాన్న అని అంటారు వంశీ. ఏవండి, వాడు అలాగే అంటాడు, మనం వెళ్దాం పదండి అని చెప్పి ఇంక బయలుదేరుతారనమాట పోలీస్ స్టేషన్కి. వెంటనే వంశీ వాళ్ళ అమ్మా నాన్న, అయ్యో వీళ్ళేంటి నా మాట ఎంతకీ వినకుండా వెళ్ళిపోతున్నారు, లేదు వీళ్ళని ఎలా అయినా నేను ఆపాల్సిందే, నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను వెళ్తానని చెప్పి అలా వాళ్ళని బైక్ ఫాలో అయ్యి వెళ్తూ ఉంటాడు వంశీ కూడా. అప్పుడే కరెక్ట్గా గగన్ ఆఫీస్ పనిపై బయటికి వస్తాడు. కరెక్ట్గా కారులో చూసేసరికి వంశీ వాళ్ళ అమ్మా నాన్నని అడ్డుకుంటూ ఉంటాడనమాట. అమ్మా నాన్న, మీకెన్నిసార్లు చెప్పాలి అలా చేయొద్దని, వద్దని చెప్తున్నాను కదా, రండి వెళ్ళిపోదామని చెప్పి ఇద్దరిని అలా తీసుకువెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళేమో రాము అని చెప్పి బాగా మొండికేస్తూ ఉంటారు. ఇదంతా చూస్తూ ఉంటాడు గగన్. బావగారు ఎలా ఉన్నారు అని అడుగుతారు. బావగారు మేం బాగున్నాం, మీరెలా ఉన్నారు అని అడుగుతారు వంశీ. వీళ్ళు కూడా చూస్తూ ఉంటారనమాట. వంశీ ఎవరు అని అడుగుతారు. ఓ గగన్ బాబు, మీరు ఎలా ఉన్నారు బాబు అని మర్యాదగా మాట్లాడుతూ ఉంటారు వంశీ వాళ్ళ అమ్మా నాన్న. నేను ఇందాకటి నుండి మిమ్మల్ని గమనిస్తున్నాను, మీరు బావతో ఏదో గొడవ పడుతున్నారు, ఏమైంది మీకు? ఎనీ ప్రాబ్లం చెప్పండి, నేను సాల్వ్ చేస్తాను అని అంటాడు పాపం గగన్. అబ్బే అలాంటిదేమీ లేదు బావగారు, లేదు అని కవర్ చేసేస్తూ ఉంటాడు వంశీ.
రే వంశీ, ఎందుకురా కవర్ చేస్తున్నావు? బాబు అడుగుతున్నాడు కదా. బాబు, నీకు నిజం చెప్తున్నాను విను బాబు. మాకు అపూర్వ గారు 3 కోట్లు కట్నం ఇచ్చారు. ఆ కట్నాన్ని లెక్క పెట్టుకుందామని దాచేలోపే ఒక దొంగ వెధవ ఆ కట్నాన్ని, మా డబ్బుల్ని తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామంటే ఎంతకీ వీడు ఇవ్వద్దంటున్నాడు. మీరే చెప్పండి బాబు, డబ్బులు ఇవ్వాలా వద్దా? పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా వద్దా? మా డబ్బులు మాకు రావాలి కదా బాబు అని అంటారు వంశీ వాళ్ళ అమ్మా నాన్న. ఓ, మీ ప్రాబ్లం ఇదా? ఏవండి, ఇప్పుడు ఈ విషయంపై మీరు పోలీసులకు ఏం కంప్లైంట్ ఇస్తారు? వద్దు వద్దు, మీకు కావాల్సిన 3 crores కదా, నేను ఇస్తాను అని అంటారు గగన్. అయ్యో బావగారు, మీరు ఇవ్వడం ఏంటి? వద్దు బావగారు అని అంటారు పాపం వంశీ. లేదు, తన చెల్లెలు, నేను ఆ రోజే ఇవ్వాలి అనుకున్నాను, కానీ ఇవ్వలేకపోయాను, ఇప్పుడు ఇస్తున్నాను అని వెంటనే ఇంకా చెక్ తీస్తాడనమాట. చెక్ తీసి అలా ఇంకా చెక్ని రాసిస్తాడు 3 crores గగన్. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. హ్యాపీ అంటే హ్యాపీగా వంశీ వాళ్ళ అమ్మా నాన్న. మీరు నిజంగా చాలా మంచివారు బాబు, మీ సొంత చెల్లెలు కాకపోయినా మీరు ఇంత కట్నం ఇస్తున్నారు అని అంటారు. తను నా సొంత చెల్లెలు కాదని ఎవరన్నారు? నేను ఎప్పుడూ అలా అనుకోలేదు, ఎవరైనా నా చెల్లెలే అని హ్యాపీగా అక్కడి వెళ్ళిపోతాడు గగన్. ఇది ఇలా ఉండగా భూమి శరత్చంద్ర దగ్గరికి వస్తుంది. ఇంకా శరత్చంద్ర భూమి వైపు చూస్తూ, అమ్మ భూమి, ఇవాటితో నువ్వు నా కూతురైపోతున్నావు, నాకు చాలా సంతోషంగా ఉంది అని హ్యాపీగా ఇంకా అలా చూస్తూ ఉంటారనమాట శరత్చంద్ర. ఇంకా అలా దత్తత కార్యక్రమం అయితే ఈసారి చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. దత్తత కార్యక్రమం జరిగిన తర్వాత భూమి, నాన్న మీరు నాకు ఒక మాట ఇస్తారా అని అడుగుతుంది. భూమి, అదేంటమ్మా, నువ్వు నా కూతురయ్యాక నన్ను మొదటిసారి అడుగుతున్న కోరిక, నేను ఎందుకు ఇవ్వను? చెప్పమ్మా, ఏంటో చెప్పు, నేను ఖచ్చితంగా తీరుస్తాను అని అంటారు. నాన్న, ఇది మీరు కష్టంగానే అనుకోవచ్చు, కానీ నేను నిజంగా అడుగుతున్నాను. నాన్న, గగన్ గారు మీకు ఎంత కోపం తెప్పించినా, గగన్ గారు మిమ్మల్ని ఎంతలా రెచ్చగొట్టినా మీరు మాత్రం గగన్ గారిని ఒక్క మాట కూడా అనకూడదు. ఆయన్ని ఎప్పుడూ చేసుకోకూడదు, ఆయన్ని చంపాలని అనుకోకూడదు అని అంటుంది భూమి. ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతారు. ఏంటమ్మా భూమి, ఏంటి నువ్వు మాట్లాడేది? అలా అలా ఎలా అని అంటారు. ప్లీజ్ నాన్న, నేను చెప్పేది చేయండి ప్లీజ్ నాన్న అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి చూస్తూ ఉంటారనమాట శరత్చంద్ర. నాన్న ప్లీజ్ నాన్న, ఆయన చాలా మంచివారు, ఆయన గురించి మీకు తెలీదు, ఆయన మంచికి ఎప్పుడూ మంచిగానే ఉంటారు, కాబట్టే చెప్తున్నాను నాన్న అని చెప్పి ఇంకా మాట తీసుకుంటుంది భూమి. సరేమ్మా, నా కూతురు అడిగింది కాబట్టి నేను మాటిస్తున్నాను, ఆ గగన్ గాడి జోలికి నేను వెళ్ళను, ఆ గగన్ గారిని ఎప్పుడు నేను కొట్టాలని కానీ చంపాలని కానీ ప్రయత్నించను, సరేనా అని ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు శరత్చంద్ర. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట ఇంకా భూమి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.